వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈ 2 రోజులు కూడా తైపూజంకి చాలా బాగా చేస్తారు. ఇక్కడ కూలింగ్లో ఉన్నది అయితే ఈ రోజు వెళ్తున్నాం. రేపు పొద్దున్న అయితే పేనంగి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అస్సలు ఖాళీ ఉంటుంది మరి రేపు పొద్దున్న ఏం చేస్తాం చూడాలి. అందుకే గుండిద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడలోనే వెళ్ళొచ్చేస్తాం. చూడండి, సుబ్రహ్మణ్యం షష్ఠికి కూడా మేము అక్కడికి వెళ్ళాం కదా, అదే అనమాట. ఈ రోజు ఎలా చేస్తారో చూడాలి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైమే. చూద్దాం. అరేంజ్మెంట్స్ అంతా చేస్తున్నారనమాట బయట. రేపు పొద్దుట అసలు ఇది ఈ రోడ్డు అంతా ఇంక బ్లాక్ ఉంటుందిలేండి. రేపు పొద్దున అంతా అసలు ఖాళీ ఉంది. ఎక్కడ ఎంత ఉందంటే ఇంకా రేపు మనం చెప్పక్కర్లేదు అంతగా. అసలు ఇక్కడ ఎంత రష్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నార్మల్గా ఇక్కడ గుండ్లు కూడా ఇస్తున్నారు. మామూలుగా అయితే పేనాంగ్లోని కేఎల్లో అయితే గుండ్లు ఇస్తారు కామన్, కానీ ఈ గుడికాడ కూడా ఇస్తారన్న విషయం తెలియదు. ఇప్పుడే చూస్తున్నాను అనమాట. అక్కడ చాలామంది బయట కూర్చుని పాల కావిడికి సిద్ధం చేసుకున్నారు. పూజలు కూడా చేస్తున్నారు. అంటే పాలని బిందుతో నెత్తి మీద పెట్టుకుని తీసుకువెళ్తారనమాట. దాన్నే పాల కావిడి అంటారు. అలాగే ఇంకా కావిడి అని చెప్పి రకరకాలుగా కూడా చేస్తారు. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇక్కడ అవన్నీ ఉండవు. రేపొద్దున్న తైపూజం అయినా కూడా ఈరోజు అసలు చాలా రష్గా ఉందన్నమాట. ఎందుకంటే రేపైతే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. అందుకే చాలామంది 2 రోజుల ముందు నుంచి చేసేస్తున్నారు. ఇక్కడ కార్లు కూడా ముందే ఆపేస్తున్నారన్నమాట. మనం ఫ్రంట్ పెట్టి మళ్ళీ వెనక్కి రావాలి. చూసారా, అసలు ఇక్కడే ఇప్పుడు అసలు ఖాళీ లేదు. ఎంత లైన్ ఉంది. గుడి ఎక్కడో ఉంది, మేము ఎక్కడికి వచ్చాం. అంటే రేపు ఇంక సిచ్యువేషన్ చెప్పక్కర్లేదు. ఇక్కడ పెట్టదు కారు కాబట్టి మనం అట్ట రోడ్డు దాటుకుని ఈజీగా, లేకపోతే తిరిగితే ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలి. అక్కడెక్కడో కార్ పార్క్ చేసి మళ్ళీ రౌండ్ తిరిగి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చింది. మన ఊర్లో తీర్థం ఇక్కడ కూడా పెట్టారు. పువ్వులు, కొబ్బరికాయ పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అన్నీ ఇండియన్ స్నాక్సేనండి. ఇక్కడ మన ఇండియా ఫీల్ రావాలంటే ఈ తైపూజం అప్పుడే అనమాట. ఇక్కడ తైపూజమే చాలా బాగా చేస్తారు. దివాళీ కూడా బాగా చేసుకుంటారు, కానీ దీనికి మాత్రం మించింది ఇంక ఏది చేరు. ఇదిగో పాల కావడని ఇలాగే తీసుకెళ్తారనమాట. మామూలుగా అయితే పొద్దుట లేకపోతే మళ్ళీ సాయంత్రం 6 గంటలకి అభిషేకం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నిత్య అభిషేకం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అందరూ కూడా పాలను తీసుకొస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని అలంకరించకుండా అభిషేకమే చేస్తూ ఉంటారనమాట. అది ప్రతి గుడిలో కూడా ఇదే జరుగుతుంది. ఇక ఈరోజు అయితే చాలా విశిష్టత అన్నమాట వీళ్ళకి. అసలు ఈ తైపూజం గురించి వాళ్ళు ఒక 3 నెలలు ముందు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తారనమాట. ఆ తైపూజం బట్టలు కావచ్చు, ఇంకా కావిడి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. అంత బాగా చేసుకుంటారు. అసలు అది మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నమాట. కాలు తీసి కాలు కూడా పెట్టలేనంత రష్ ఉంటుంది. మేమైతే అంత రష్లోకి వెళ్ళడానికి ఎప్పుడూ అంత సాహసం చేయలేదు, కానీ ఇప్పుడు నేహంత్ మొక్కు తీర్చడం కోసం వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు, స్వామివారికి ఎలాంటి అలంకరణ లేదు. ఎందుకంటే అభిషేకాలు జరుగుతాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్కి రెడీ అవుతున్నారనమాట. మిల్ మేకర్ కర్రీ, సాంబార్, ఇది ఆల్ వెజిటేబుల్ కర్రీ, ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. కొంచెం బిర్యానీ, అలాగే పులిహోర కూడా పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ కింద అనమాట. ఇదైతే అందరూ ఒకటే. ఇంకా మేము అక్కడ తింటాం, ఏం తింటాంలే అని చెప్పి కార్లోకి తెచ్చేసుకున్నాం అనమాట. బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ తైపూజం వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యం షష్ఠి అయిన ఒక 1 నెల రోజులు అలా తర్వాత ఇక్కడ వీళ్ళు తైపూజం చేసుకుంటారన్నమాట. ఇదే కాదు, ఏ పండగైనా సరే ముందు మన తెలుగు వాళ్ళ పండగలు అయిన నెలకి ఇక్కడ తమిళియన్స్ చేసుకుంటున్నారనమాట. మేము అబ్జర్వ్ చేసిన ప్రకారం ఫస్ట్ 1 ఇయర్ అవుతాయి. ఇంకా ఉగాది కూడా అంతే, మంది ముందు అవుతుంది, తర్వాత 15 డేస్కి వీళ్ళు ఉగాది చేసుకుంటారు. అలా వేరియేషన్ అయితే ఉంది. ఇంతకీ అంత రష్ ఉంటుందన్నారు, మరి గుడి చాలా ఖాళీగా ఉందనుకుంటున్నారేమో. అసలు ఖాళీ లేదండి, గుడిలో ఖాళీగా ఉంది, కానీ భోజనాల దగ్గర ఉన్నారన్నమాట జనమంతా. అక్కడ మాత్రం చాలా రష్గా ఉంది. అందుకే మేము అక్కడ తినకుండా ఇంకా కార్లోకి తెచ్చేసుకున్నాం అనమాట. దట్స్ టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.